తెలుగు స్టార్స్ బాలీవుడ్ ని నమ్మకూడదు అని ప్రూవ్ చేసిన సినిమా. నాన్ స్టాప్ హిట్స్ తోని ఫుల్ ఫ్లోలో ఉన్న తారక్ అన్న ఫిల్మోగ్రఫీకి సడన్ బ్రేక్ వేసిన సినిమా. స్పై యూనివర్స్ ని నమ్మకూడదు. ఇండియన్ సినిమాలో ఉన్న సినిమాటిక్ యూనివర్సెస్ లోని వీకెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ మరొకటి లేదు అని బల్లగుద్ది మరీ ప్రూవ్ చేసిన సినిమా. ఆ సినిమా పేరే వార్ 2. సినిమాలో జరిగిన వార్ వల్ల ఎవరు బలయ్యారు అన్న విషయం పక్కన పెడితే ఇది చూసాక ఆడియన్స్ మాత్రం బలైపోయారు. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనం వాట్ వెంట్ రాంగ్ విత్ వార్ 2 అనే టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. టాపిక్ ఏంటో మీకు అర్థమైంది కాబట్టి ఇంకా లాగ్ ఎందుకు చెప్పండి, వాయిస్ లెట్ మామా ఇంకా మొదలు పెడదామా. Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. కూలీ మూవీ యొక్క వాట్ వెంట్ రాంగ్ వీడియో యొక్క కామెంట్స్ లోని ఒకటే మ్యూజిక్ వార్ 2 మీద వీడియో చేయమని. అక్కడ మాకు ఇంకో విషయం కూడా అర్థమైంది, మీకు ఈ సిరీస్ బాగా నచ్చాయని. సో అందుకే నెక్స్ట్ ఈ సిరీస్ లో ఏ మూవీ గురించి వీడియో చేస్తున్నానో ఒక హింట్ ఇస్తున్నాను, వినండి. చిన్నప్పుడు ఈ టీవీలో పంచతంత్రం అనే షో వచ్చేది, మీకు తెలుసు కదా. సెకండ్ హాఫ్ చూస్తే చాలా మందికి ఆ షోనే గుర్తొచ్చింది. అది ఏ మూవీనో గెస్ట్ చేసి కామెంట్స్ లో చెప్పండి. ఆల్సో ఏంటంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము. మీరు ఎంత త్వరగా ఆ టార్గెట్ ని పూర్తి చేస్తే అంత త్వరగా ఆ వీడియో కూడా తీసుకొచ్చేస్తాం. ఇంకా అసలు మ్యాటర్ లోకి వెళ్తే వార్ 2 మిస్ఫైర్ అవ్వడానికి వెనక కొన్ని కారణాలున్నాయి. ఎప్పట్లాగానే పాయింట్స్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెంబర్ 1, మిస్ లీడింగ్ ఆడియన్స్. ముందుగా విషయం ఏంటంటే ఈ వీడియోలో కాన్సెప్ట్, స్టోరీ అనే పాయింట్స్ గురించి మెన్షన్ చెయ్యను. ఎందుకంటే మామూలుగానే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఉండే మూవీస్ లోని కాంటెంట్ తక్కువ, యాక్షన్ ఎక్కువ అన్నట్టు ఉంటాయి. సో అందుకే ఆ పాయింట్ ని గంజాయి వనంలో ఉండే తులసి మొక్కని పీకేసినట్టు పక్కకి తీసి పెట్టేశాను అన్నమాట. సరే మరి మిస్లీడింగ్ ఏంటి మామా అని అంటారా? నిజం చెప్పాలంటే మేకర్స్ మనల్ని ఎంత దారుణంగా మోసం చేయాలో అంత దారుణంగా మోసం చేసి పడేశారు. టీజర్ ట్రైలర్ లో చూపించింది ఒకటి, సినిమాలో మనకి చూపించింది ఇంకొకటి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఎక్కడ ఫ్యూజ్లు ఎగిరిపోయి అంటే ట్రైలర్ లోని లూత్రా అంకుల్ డైలాగ్ ఒకటి ఉంటది, హీ ఈజ్ అ సోల్జర్, యు ఆర్ అ సోల్జర్ అండ్ దిస్ ఈజ్ అ వార్ అని. ట్రైలర్ లో ఈ డైలాగ్ వినగానే బీభత్సమైన హై వచ్చింది. ఫేస్ ఆఫ్ సాలిడ్ గా ఉంటది. స్పై యూనివర్స్ మీద ఎలాగో నమ్మకం లేదు కాబట్టి ఆ ఫేస్ ఆఫ్ డీసెంట్ గా అనిపించిన చాలు కుమ్మేస్తుంది అని అనుకున్నా. కానీ మూవీ స్టార్టింగ్ లోనే ఆ డైలాగ్ ఉంటది మామా, షీ ఈజ్ అ సోల్జర్. జాగ్రత్తగా విన్నారా? SHE, షీ ఈజ్ అ సోల్జర్, యు ఆర్ అ సోల్జర్. ఆ ఒక్క మాటతో నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి. లోత్రా అంకుల్ ఆయన కూతురైన కావ్య లోత్రా అండ్ కబీర్ ని ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్తాడు. మనకి ట్రైలర్ లోని హీ ఈజ్ అ సోల్జర్, యు ఆర్ అ సోల్జర్ అండ్ దిస్ ఇస్ అ వార్ అని మనకి ఇచ్చిన బిల్డప్ కి ఏదో అనుకున్నా, డైలాగ్ మార్చి గొర్రెల్ని చేశారు మామా. ఇంకో మిస్లీడింగ్ పాయింట్ ఏంటంటే ట్రైలర్ లోని మనకి ఎలా చూపించారు, బోత్ తారక్ అన్న హృతిక్ అన్న ఇద్దరు హీరోసే. తారక్ అన్న ఏంటంటే హీరోగా ఉంటారు, కానీ హృతిక్ అన్న మాత్రం యాంటీ హీరోగా ఉంటారు. వార్ 1 లో కంటే ఇంకొంచెం డోస్ ఎక్కువగా ఉంటది అన్నట్టుగా ప్రెజెంట్ చేశారు. కానీ మూవీలో మాత్రం కొంప కొల్లేరు చేసి పడేశారు. తారక్ అన్నది విలన్ రోల్ అండి, క్లియర్లీ విలన్ రోల్. అది హీరో హీరో అని చెప్పి లాస్ట్ కి విలన్ రోల్ లో చూపిస్తే మోసం చేసినట్టు కాదా ఇది? ఈ మూవీ దెబ్బైపోవడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం మిస్ లీడింగ్ కాంటెంటే. అంటే జనానికి మూవీ యొక్క మెయిన్ ప్లాట్ తెలిస్తే థియేటర్స్ కి రావాలి అనుకున్న వాళ్ళు కూడా రారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గారు విలన్ అన్న విషయం తెలిసిందంటే అస్సలు రారు అని ఏ ప్రమోషన్స్ చెయ్యకుండా, మూవీ యొక్క మెయిన్ ప్లాట్ గురించి రివీల్ చెయ్యకుండా తప్పుడు ట్రైలర్ కట్ తో ఆడియన్స్ ని మిస్లీడ్ చేసి థియేటర్స్ కి తీసుకొని వచ్చారు. నెంబర్ 2, ఇది స్పై యాక్షన్ ఫిల్మేనా మాస్టారు? అంటే ఇప్పుడు స్పై మూవీ అంటే స్పై ఏజెంట్స్, యాక్షన్ సీన్స్, 2-3 హై టెక్నాలజీ ఉన్న సీన్స్ ఉంటే సరిపోదు. స్టోరీ రొటీన్ అయినా సరే అదొక స్పై మూవీ అన్నట్టుగా ఉండాలి. కానీ ఇందులో 2 క్యారెక్టర్స్ మధ్య ఈగో క్లాష్ తప్పితే ఎక్కడా కూడా స్పై మూవీ అన్నట్టుగా అనిపించలేదు. అంటే ఇప్పుడు స్పై యూనివర్స్ లో వస్తుంది కదా, దేశం శత్రువులు అని పట్టకపోతే బాగోదేమో అని చెప్పి అలా కొన్ని పాయింట్స్ అతికించారు. కానీ అవి కూడా సరిగ్గా అతుక్కోలేదు. నిజం చెప్పాలంటే ట్రైలర్ లో ఉన్న ప్లాటే బాగుంది, ఎందుకంటే అది స్పై యూనివర్స్ లో వచ్చిన మూవీ అని చెప్పుకోవడానికి కొంచెం రీజనింగ్ ఉంది. సినిమాలో ఉన్న ప్లాటు ఇది అసలు స్పై మూవీయా, అసలు ఏ కోణంలో అయినా ఇది స్పై మూవీ అని చెప్పగలమా అన్నట్టుంది. ఈ యూనివర్స్ లో ముందొచ్చిన మూవీస్ బాగున్నా బాగోకపోయినా ఒక ప్రాపర్ స్పై యాక్షన్ ఫిల్మ్ లా ఉంటాయి. కానీ ఆ మూవీస్ కి ఈ సినిమాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నెంబర్ 3, వాట్ అబౌట్ టైగర్ 3 క్రెడిట్స్. మనం మోసపోవడానికి మరొక కారణం ఈ టైగర్ 3 మూవీలో ఎండ్ క్రెడిట్స్. లూత్రా అంకుల్ కబీర్ కి కాల్ చేసి
ఇప్పుడు ఇండియాకున్న మోస్ట్ డేంజరస్ శత్రువుని ఎదుర్కోబోతున్నావు. ఆ శత్రువుని ఎదుర్కోవాలంటే ఎవరిని చంపడానికైనా సిద్ధమవ్వాలి. నీలో ఉన్న జాలి, దయ, కరుణ ఇవన్నీ చంపేసుకొని నిన్ను నువ్వే మర్చిపోయేంత డార్క్‌గా తయారవ్వాలి అని చెప్పి బిల్డప్ ఇచ్చారు. నిజం చెప్పండి, ఇది విన్నాక ఎవడికైనా కబీర్ ఇలా జరిగే ప్రాసెస్‌లో ఆల్మోస్ట్ విలన్‌లా అయిపోతాడేమో అన్నట్టుగానే అనిపిస్తుంది కదా! అబ్బే! అలాంటి కొత్త ఐడియాలు ఎందుకొస్తాయి వైఆర్ఎఫ్ రైటర్స్‌కి? రొటీన్ ఐడియాసే కావాలి. మూవీలో కలి అని చెప్పి ఒక పెద్ద గ్రూప్‌ని చూపిస్తారు. మేబీ దీని గురించేనేమో 'టైగర్ 3లో లూత్రా అంకుల్ అంత బిల్డప్ ఇచ్చారు అని అనుకున్నా. కానీ లూత్రా అంకుల్ చెప్పిన క్వాలిటీస్‌కి, ఇక్కడ కబీర్‌కి అసలు మ్యాచింగ్ కుదరలేదే. అయినా అక్కడ మీరిచ్చిన బిల్డప్ ప్రకారం చూసుకుంటే కబీర్ ఎమోషన్స్‌ని కూడా మర్చిపోవాలి. కానీ ఇక్కడ ఐ యామ్ ఎమోషనల్లీ ప్యాక్డ్ అన్నట్టుగా ఉంటాడు. సో, మీరు కబీర్ క్యారెక్టర్‌కి ఇచ్చిన బిల్డప్‌కి, ఇక్కడ చూపించిన దానికి ఏమైనా సంబంధం ఉందా మాస్టారు? ఆ! అసలు ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా. దిస్ లీడ్స్ టు మై నెక్స్ట్ పాయింట్ నంబర్ 4 క్యారెక్టరైజేషన్స్. కబీర్ క్యారెక్టరైజేషన్ గురించి 'టైగర్ 3' మూవీ ఎండ్ క్రెడిట్స్‌లోని మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ విషయంలోకెళ్ళిపోతే, నిజానికి మూవీలోని కబీర్ అండ్ రఘు చైల్డ్‌హుడ్ పార్ట్ అనేది నాకు కొంచెం పర్లేదనిపించింది. డీసెంట్‌గా అనిపించింది. సో, ఫ్లాష్ బ్యాక్‌లో రఘుకి, కబీర్‌కి మధ్య కోపం అనేది ఉండడానికి కారణం చూపిచ్చారు. ఓకే. కానీ రఘు ఎందుకండి దేశం మీద పగ పెంచుకున్నాడు? దేశాన్ని ఎందుకు హేట్ చేస్తున్నాడు? అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగో క్లాష్‌ని దేశం మీద పగ కింద పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇప్పుడు రఘు దేశం విషయంలో కూడా హేట్ చూపించడానికి ఒక రీజనింగ్ అంటూ ప్రాపర్‌గా ఇస్తే అది కొంచెం బిలీవబుల్‌గా ఉంటది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీలోని రఘు క్యారెక్టర్ విలన్ అని తెలిసినప్పటి నుంచి ఎండింగ్ వరకు రఘు కబీర్ కంటే బెస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఉంటాడు. కానీ దేశం మీద పగ పెంచుకోవడానికి కారణం ఇది అన్నట్టుగా ఒక్క రీజనింగ్ అయినా ఉందా చెప్పండి? వాట్ బ్రో, వాట్ ఈస్ దిస్? క్యారెక్టర్ మీద కోపం అంటారు, దేశం మీద హేట్ అంటారు. అసలు ఏమైనా మ్యాచ్ కుదురుతుందా? నిజం చెప్పాలంటే పఠాన్‌లోని జిమ్మీ గాడి క్యారెక్టర్ అంటే వాడి మోటివ్ ఇంకా ప్రాపర్ రీజనింగ్ తో ఉంటది. సరే, రఘు నంబర్ 1 అవ్వడానికి ఎంతకైనా తెగిస్తాడు అంటారు. కనీసం దానికైనా ప్రాపర్ రీజనింగ్ చూపించాలి కదండి. అది కూడా ఏదో అలా చూపించారంతే. ఇంకా హీరో అని చెప్పి మోసం చేసి విలన్ అని చూపించారు. లాస్ట్‌కి తారక్ అన్న ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ అస్సలు ఒప్పుకోరు అనే ఉద్దేశంతోనే చాలా ఫోర్స్‌డ్‌గా ఆ క్యారెక్టర్‌ని బతికించారన్నమాట. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే రఘు క్యారెక్టర్ వల్ల స్పై యూనివర్స్‌లో పెద్ద ఉపయోగం ఏం లేదు. సో, ఇప్పుడు ఆ క్యారెక్టర్ బ్రతికుంటే ఏంటి, సస్తే ఏంటి? ఇంకా మూవీలో కలి అని ఒక గ్రూప్‌ని చూపించారు. వాళ్ళేదో పెద్ద డేంజరస్, హై సెక్యూర్డ్‌గా ఉంటారు అన్నట్టుగా పోజ్ కొడతారు. తీరా చూస్తే క్లైమాక్స్‌లోని వాళ్ళందరూ ఏదో పక్కింట్లో 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ చూస్తున్నారు అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఎళ్లి ఆళ్ళందరిని చంపేస్తారు. అంత బిల్డప్ ఇచ్చింది ఎలా లేపేయడానికా? మంచిదండి. చాలా మంచిది. ఇంకా కావ్య లూత్రా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడి వేస్తే, అంటే మనకి తెలిసిందే కదా! బాలీవుడ్ అంటే బికినీ ఉండాలి. బికినీ షాట్ పెట్టాలంటే హీరోయిన్ ఉండాలి. సో, లూత్రా అంకుల్‌కి ఒక కూతుర్ని పెడదాము, ఫోర్స్‌డ్‌గా కబీర్‌తో ఒక లవ్ ట్రాక్ పెడదాము అన్నట్టుగా పెట్టేశారు. నంబర్ 5 టెక్నికల్ డిపార్ట్‌మెంట్. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ డిపార్ట్‌మెంట్ కోసం. అసలు మాట్లాడుకొని కూడా వేస్టే. ఎంత దారుణంగా కూని చేయాలో అంత దారుణంగా కూని చేసి పడేశారు. డైరెక్టర్ అయన్ ముఖర్జీ గారు 'బ్రహ్మాస్త్ర' మూవీలో వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ పార్ట్ బాగా హ్యాండిల్ చేశారు. సో, ఈ విషయంలోని ఈ మూవీలో ఎలాంటి ఇష్యూ ఉండదు అని అనుకున్నా. కానీ ఇదే పెద్ద ప్రాబ్లమ్ అయింది మూవీకి. ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. నేను ఒప్పుకుంటా. ఎందుకంటే స్పై యూనివర్స్‌లోని లిబర్టీ తీసుకొని ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టడం చాలా కామన్. కానీ సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ అయినా బాగుండాలి కదండి. కొన్ని సీన్స్‌లో అయితే గ్రీన్ స్క్రీన్ వాడారని క్లియర్‌గా తెలిసిపోతుంది. 400 crores బడ్జెట్ పెట్టారు. దేనికండి? దేనికి అని అడుగుతున్నా. మీరు పెట్టిన బడ్జెట్‌కి, మీరిచ్చే అవుట్‌పుట్‌కి అసలు ఏమైనా సంబంధం ఉందా? బడ్జెట్ పెట్టడం కాదు, దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయడం కూడా తెలుసుకోవాలి. సో, సింపుల్‌గా చెప్పాలంటే వైఆర్ఎఫ్ స్పై యూనివర్సే వీకు అనుకుంటే, ఆ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ మూవీ ఇంకా వీక్. అండ్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ కొంచెం పర్లేదు అనిపించినా, ఔట్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఒక్కటంటే ఒక్క ఎమోషన్ కూడా ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్‌లో ఏదో కాస్త పర్లేదు అనిపించింది. అంటే ఫైట్ అవుద్ది కదా వాళ్ళిద్దరి మధ్య, కాస్త పర్లేదు అనిపించింది. అంతే. ఇంకెక్కడా ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. పైగా ఈ మూవీలో కూడా ఎండ్ క్రెడిట్స్ ఉంటాయండోయ్. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పెద్ద లాభం లేదు. రైటర్స్ మారకపోతే ఈ యూనివర్స్‌కి వచ్చే ఉపయోగం లేదు. వెంటనే ఈ యూనివర్స్‌ని ఆపేయటం మంచిది. లేకపోతే మీరు దించే ఘోరాలు మేము చూడలేక మీరు కూడా ఘోరంగా లాస్ అయిపోతారు. అండ్ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారికి సోలో మూవీ పడచ్చా మావా అని అడుగుతున్నారు. ఇది చూసిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి స్పై యూనివర్స్‌లో సోలో మూవీ అని అడుగుతున్నారంటే ఆ గుండె ఎంత గట్టిదో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మంచిదమ్మా, మంచిది.
ఇప్పుడేంటంటే ఒక బెస్ట్ సజెషన్ ఇస్తున్నా. మన తెలుగు స్టార్స్‌కి. బాలీవుడ్ టాప్ డైరెక్టరే వచ్చి ఆఫర్ ఇచ్చినా మీరు వాళ్ళతో వర్క్ చేయకండే. ఇప్పటికే వరుసగా మోసపోయాం. మళ్ళీ మోసపోయే అవకాశం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు. ఇవ్వద్దు. ఓకే. అంతే. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నెక్స్టు ఏ మూవీ మీద 'వాట్ వెంట్ రాంగ్' సీరీస్‌లో వీడియో చెయ్యబోతున్నామో అనే విషయం మీద హింట్ ఇచ్చాం కదా స్టార్టింగ్‌లోని. మళ్ళీ ఆ హింట్ చెప్తున్నాను. చిన్నప్పుడు ఈటీవీలో 'పంచతంత్రం' అనే షో వచ్చేది తెలుసా? సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఆ సినిమానే గుర్తొచ్చింది అందరికి. అది ఏ మూవీనో గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 2K లైక్స్ టార్గెట్ ఇచ్చాం కదా! అది కూడా పూర్తి చేసేయండి. ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా 'వాట్ వెంట్ రాంగ్' సీరీస్‌లోని ఆ మూవీ యొక్క వీడియో కూడా తీసుకొనొచ్చేస్తాం. అండ్ చెప్పాను కదా ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.